గారు. అప్పటికే ఆ పిల్ల అటు ఇటు నామ నడుపుతుంది. అటు ఇటు నామ చేపట్టమన్నాడు అవతలకి. సరే దేవుడెత్తాం కానా నువ్వు భోజనం చేస్తావు కదా, నేను దేవుడెత్తాను. ఎల్లగా మధ్యలో గిళ్ళకెళ్ళిన తర్వాత ఆమెను వరగండి పోయిదా చల్ల ఆ యొక్క బాధనే పోయిదా చల్ల ఆ యొక్క బాలతో పోయిదా చల్ల ఏమని పలికేడో ఇదా చల్ల ఏమని పలికేడో ఇదా చల్ల వైనాలు చెప్పండో ఇదా చిల్లో వైనాలు చెప్తేనో ఇదా చిల్లో ఉండో మీ పేరు గురువు గారి మా ప్రభు కొంత దూరం వెళ్ళిన తర్వాత నదిలో మయానికి వెళ్ళిన తర్వాత మండ మీద ఇలాగ మండ పట్టుకున్నాడు కదండి మహాప్రభు. అవునా? ఎప్పుడైతే పట్టుకున్నాడో ఇదేంటండి మహాప్రభు, మీరు మహాప్రభు నేను చేపల పిల్లలను నీటి బొమ్మ పిల్లలను ఇటువంటి వయసులో మీరు నా చెయ్యి పట్టుకోవడం కారణం ఏంటంటే నారాయణండి గురువు గారు. అవునా? ఆ యొక్క పాలకైతే చిన్నారి బాలే, ఇంకా ఎవరో రాలేదు. చూడడానికైతే చిన్న పాలే. ఈయన చూస్తే మునివరుడు పండిపోయాడంటే మునివరుడికి ఆ యొక్క పసిపాపను చూసి ఎలాగ మొహం కలిగింది ఆయన చూస్తే చిన్నపిల్ల అంటే మనవరాల వయసు మీద కూడా చిన్న వయసు ఉంటుంది. అలాంటి పిల్లని చూసి ఇలాంటి మునివరుడికి వ్యామోహం రావడానికి ఇక్కడ కారణం ఏమిటి అని చిన్న సందేహం అంటే ఏం కాదు. అంటే అలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నాం ఎప్పుడైనా ఉపయోగపడతాయని అంతే తప్ప ఇంకో రకంగా కాదు. ఆ యొక్క మునివరుడికి ఏం చూసి వ్యామోహం కలిగింది? ఆవిడ రాజపుత్రుడి కాబట్టి అతను ఉండేటువంటి తేజస్సును చూసి ఆవిడ నావ నడిపేటప్పుడు ఎదురు ఉంటుంది, నావలో కూర్చున్నవాడు వెనక పక్కన ఉంటాడు. ఆవిడ రూపలావణ్యములు కూడా ఈయనకి కనపడవు. ఏదైనా నిజంగా చెప్పాలంటే ఆవిడ ఎదురు నావ తోచుకుంటే వెళ్ళిపోతుంటే ఈయన వెనకాల కూర్చుంటాడు. కానీ అలాంటి పాలన చూసి ఏమి చూసి మోహించేది అండి తెలియదండి. నాకు తెలియక చూశాడు కదా మరి. అవునండి, వెనక నుంచే చూశాడు. వెనక నుంచి చూసినప్పుడు ఆ యొక్క బాలలో ఏం కనపడ్డది మీరే చెప్పండి. అదే నేను రాజకుమార్తె పుట్టింది కాబట్టి రాజులో ఉండే తేజస్సుని బట్టి ఆవిడకి అతనికి ఆ అందాన్ని అతను వర్ణించగలిగాడు. నా ఉద్దేశం. సరే చెప్పండి. తర్వాత ఏం జరిగింది? ఆవిడ పట్టుకొచ్చి ఎలాగంటే అడిగింది, ఏంటి మీరు చూస్తే పెద్దవారు విశేషవారు నేను చూస్తే ఎలాగండి చేపల పిల్లంటే నీ చేపల వాసన లేకుండా నేను చేస్తాను, నీకు చక్కని వాసన వేసేటువంటి చేపలు నేను ఎవరు చెప్తాను అలాగని కోరుకుంటాను. ఇప్పటికి నేను మీరు తండ్రి చోట పిల్లలు నాకు ఇంకా ఏం చేద్దాం, మీరు ఏదైనా మీ పని చేసి మీరు పోతారు, ఇంకా చిన్నపిల్లనే అందుకుంటే మీరు ఇలా చేసిన పోతే మా తండ్రి గారితో నేను ఏం చెప్పాలా అలాగని లోకలు కూడా భయపడాలా. చుట్టూ జనాలు ఉన్నారు, ఇది సాధువులు అందరూ ఉండి ఎంతమంది మహిళలు ఏం చేయడం అలాగే నేను అందరినీ లేకుండా నేను చేస్తాను. నీకు సువాసన వేసేటువంటి ఓసిన అనేటువంటి సువాసన వేసేటువంటి వాసన ఏర్పాటు చేస్తాను. అందు గురించి ఓసిన దూరం కనపడేందుకు అలాగే అడిగింది. అలాగే చేస్తానట. సరే అయితే మరి ఏమో భగవన్ శక్తి నువ్వు ఏం చేస్తావు చేయాలి అంటే నీకు నేను మంచి తెలివైన కుమారుడు పుట్టిస్తాను. నారాయణండి గురువు గారు. నా ఇటు ఒళ్ళంతా నీచు కొంపంటే నీ నీచు కొంప పోయేలాగా సుగంధ పరమల వాసన ఇస్తానన్నాడు. నేను పెళ్ళవని కంజని కనుక నా కన్యాంతరం పాడైపోతే నేను లోకలికి జనాలన్నాడు. నీ కన్యాంతరం పాడవకంట ఇస్తానన్నాడు. కానీ అప్పటికి మెట్ట మధ్యాహ్నమే పోయిదా చన్న పట్టు పగలయ్యింది పోయిదా చన్న అందరూ చూస్తుండగా పోయిదా చన్న ఏ రీతిగా నీతో పొందనల్లాది ఎన్నారు గురువు గారు ఎవడం వల్ల తానే చెప్పాడు ఇదా చన్న మెట్ట మధ్యాహ్నం పట్టేదన్నా కదా అటువంటిది ఏదో రకంగా వంకెట్టన్నా సరే ఆ వంక తనకు నెచ్చిలా ఉండాలి. ఏంటి చెప్పించడమో అని భయం, కొంత భయం ఒతికించుకోవాలనే ఆలోచన ఉంది, చెప్పించడమో అని భయం ఉంది. అందుకే ఇదంతా లోపం అంతా పట్టపగలో మెట్ట మధ్యాహ్నం వీళ్ళంతా చూస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎలా సంవత్సరం చెప్తాం? అప్పుడు ఏం చెప్పాడు వారు? మెట్ట మధ్యాహ్నం అండో ఇదా చన్న చెక్క చీకలు కాని చేసి ఉన్నాడు. రాకమంతా కూడా చీకట అయ్యిందో ఎన్నారు గురువు గారు వల్ల
వచ్చింది పోయిరా కన్నా వచ్చింది పోయిరా కన్నా పోయినాడు చెప్పండి పోయిరా కన్నా నారాయణ నారాయణ గురువు గారు మహాప్రభు ఆ నామలోకి అచ్చియాగం ఆడతాం అవును చెప్పండి హరి నారాయణ నారాయణ గురువు గారు మహాప్రభు అప్పుడు పరాశుర మహాముని అప్పుడు ఐష్కాంతాన్ని మేఘానిగా మోపుల కింద కాహించినప్పుడు అప్పుడు అందులోనూ చీకటి లేకుండా జ్యోతిని అనేటువంటి ఏర్పాటు చేశాడు మహానుభావుడు అప్పుడు ఆ జ్యోతి ఎలుగుతోటి ఇతను ఆవిడతోటి రమించాడు కదండి మహాప్రభు ఆ యొక్క జ్యోతిలా కోయిలా కన్నా పేరు లేవన్నాయి పోయిరా కన్నా అయ్యో పేరులండో ఇలా కన్నా పోయినాడు చెప్పండి ఇలా కన్నా ఆ యొక్క జ్యోతిలా కోయిలా కన్నా పేరు లేవన్నాయి పోయిరా కన్నా పేరు లేవన్నాయి పేరయ్య మాయా ఎన్నవ అయ్యేం పేరులేండో ఇలా కన్నా పోయినాడు చెప్పండి ఇలా హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ గురువు గారు మహాప్రభు అప్పుడు కృష్ణదేవిపాయుడు అనేటువంటి పేరు ఉన్నది కదండి మహాప్రభు ఆ దీపాన్ని పెట్టుకుని అతను ఆవిడ తోటి కాంతి ఏర్పాటు చేసుకున్నాడు కదండి మహాప్రభు రమించిన తర్వాత అప్పుడు మహానుభావుడికి చక్కని అందమైనటువంటి కుమారుడు ఆ కుమారుడు ఏ ఊరం కోరుకున్నాడండి గురువు గారు నారాయణ నారాయణండి గురువు గారు ఆ యొక్క దీపం పేరైతే కృష్ణ దీపం అంటారు కృష్ణ దీపంలో పుట్టాడు గనక కృష్ణ దీపాయుడని కూడా అంటారు అవునండి అటువంటి బాలుడు పెళ్లితో ఏమని బలికి వెళ్ళాడని అడుగుతున్నారు కదా ఓ అమ్మ నీకు ఎప్పుడు ఆపదొచ్చినా నువ్వు పిలిచిన తక్షణమే నేను నీ దగ్గరికి హాజరవుతాను అని పెళ్లితో చెప్పి తను వెళ్ళిపోయి ఉన్నాడు కదా అవును శ్రీరామ రామ 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 ఎది రామ 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 వజ్జి రామ 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 వజ్జి రామ ఈ రీతి కొన్నాళ్ళు జరిగిపోయే శ్రీరాముడు పోయినా